వంశం బాగానే ఉంది, మంచి అచ్యుత గోత్రం, చక్కనైనటువంటి గోత్రము. మరి అబ్బాయి చూడడానికి ఎలా ఉంటాడు అంటే రామావతారంలో స్వామిని ఒక శ్లోకం ద్వారా కీర్తింపారట. ఎటువంటి శ్లోకము అంటే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు కూడా రాముడి అందాన్ని చూసి అబ్బా రాముడిని అనుభవించేటువంటి అనుగ్రహం మాకు ఆ యొక్క ఛాన్స్ వస్తే బాగుండే అనేటువంటి అందం కలిగిన వాడట రామచంద్రుడు. అంత అందం కలిగిన వాడట మా శ్రీనివాసుడు. మరి అందంగా ఉన్నాడు, చక్కగా మరి ఏం చదువుకున్నాడు? అందంగా ఉంటే సరిపోతుందా అండి? మరి చదువు కావాలి, అమ్మాయిని పోషించాలి అంటే ఏం చదువుకున్నాడు అంటే అనంత వేద శాఖాధ్యాయినే. అనంత వేదాలు కూడా స్వామి అధ్యయనం చేసి ఉన్నారట. మరి చదువుకున్నాడు బాగానే ఉంది, పట్టా అయితే ఉంది. మరి ఉద్యోగం ఏం చేస్తున్నాడు అయ్యా మీ అల్లుడు అంటే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ. ఉన్నటువంటి అన్ని అఖిలాండ లోకాలన్నిటిని కూడా పరిపాలిస్తూ ఉంటాడట ఆ యొక్క స్వామి. అలా స్వామి యొక్క గోత్రము, స్వామి ఏం చేస్తుంటారు, స్వామి యొక్క వివరణ అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి అల్లుడిని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం ఎదుటి వారి. మరి మన విషయాలు కూడా చెప్పాలిగా. స్వామి వైభవం స్వామి చెప్పుకుంటే సరిపోదు కదా, మరి అమ్మవారి వైభవం కూడా మనం చెప్పాలి కదా. చక్కగా స్వామి యొక్క అమ్మవారి యొక్క గోత్రము, అమ్మవారు కూడా ఏం చదువుకుంది, వారి తండ్రి గారి పేరు ఏమిటి అనేది కూడా చక్కగా మళ్ళీ అమ్మవారి ప్రవర చెప్తున్నాం. చక్కగా శ్రవణం చేస్తూ ఉండండి. ఓం చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరత్రయార్షేయ ప్రవరాన్విద సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంభర శర్మణోనత్రే రత్నాకర శర్మణ పుత్రే సర్యాన శర్మణ పుత్రే సాక్షాత్ శ్రీదేవి భూదేవి విమాని కన్యా. అందరూ కూడా చెప్పండి. వృణీధ్వం గట్టిగా వృణీధ్వం. మన అమ్మాయిని స్వామికి ఇవ్వడం ఇష్టమే అని మన సంస్కృత భాషలో చెప్తున్నాం. ఎవరికైతే ఇష్టమో వాళ్ళు గట్టిగా చెప్పాలి, లేదు అన్న వాళ్ళు కాముగా కూర్చోవాలి. వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి అహోదాస్యామః. భో లక్ష్మీ రమణ గోవింద